సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అశ్విన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము ఇంట్రోని మన టాక్ బ్యాక్తో అయితే ఈ వీడియోలో ఎలా చేయాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, ఇంట్రోని మన టాక్ బ్యాక్తో యాక్సెసిబుల్గా అయితే చేయొచ్చు అనమాట. అదే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రో అయితే మనం యాక్సెసిబుల్గా అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం. అదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా కొత్త చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ కామెంట్ చేయండి ఎందుకనేది. ఓకే, ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ అయితే మీకు ఒకటి చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే యాప్ పేరు అయితే ఇంట్రో మేకర్. ఓకే, అదైతే మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మీరైతే పర్చేస్ చేయాలన్నమాట. అంటే డైరెక్ట్ ప్లేస్టోర్లో పర్చేస్ చేస్తాడు కాదు, యాప్ డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ కూడా అవుతుంది. బట్ అందులో కొన్ని ఇంట్రోస్ అయితే ఫ్రీ ఉంటాయి, కొన్ని ఇంట్రోస్ అయితే ప్రీమియం అవుతుంటాయి. అందుకే మీరైతే పర్చేస్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం, లేదు అనుకుంటే మాత్రం మోడ్ ఏపీకేస్ వేరే సైట్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీ రిస్క్ పైన అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సెక్యూర్ సైట్ ఎత్తుక్కొని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలంటే మాత్రం నేనైతే ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రమే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, లేకపోతే ఇయ్యనమాట. ఇంట్రో మేకర్ది మోడ్ది నార్మల్ లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇంట్రో మేకర్ పైన అయితే డబుల్ ట్యాప్ చేయండి. ఓకే, కొట్టేద్దాం. ఫస్ట్ అయితే సెట్టింగ్ బీటీఎన్ అని ఉంటుంది. బీటీఎన్ ఇంపోర్ట్ ఇంట్రో మేకర్ విఐపి సర్చ్ పాపులర్ ఏదైతే కేటగిరీ దాన్ని అయితే వదిలేయండి. అండ్ హోమ్ బటన్ పైన అయితే ఫింగర్ పెట్టండి ఒకసారి. టెంప్లెట్ బటన్ సెలెక్టెడ్ అండ్ లెఫ్ట్ బ్యాక్ బటన్ పైన ఫింగర్ మై వర్క్స్ బటన్ అవుతుంది. దీనిపైన అయితే కూడా క్లిక్ చేసి మీరు ఇంతకుముందు ఏమన్నా ఎడిట్ చేస్తుంటే అక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఫస్ట్ పైన ఫింగర్ పెట్టండి అండ్ ఇక్కడ కిందికి ఇట్లా అనుకుంటూ వస్తే కేటగిరీస్ కనిపిస్తాయి. గేమ్, అవుట్రో, 3D, కూల్, పార్టికల్, ఇవన్నీ అయితే కేటగిరీస్ ఉంటాయి. మీకు నచ్చిన దానిపైన అయితే క్లిక్ చేయకండి, నేను చెప్తాను. కూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కూల్ పైన అయితే ఫింగర్ పెట్టి రైట్ స్వైప్ చేయండి ఒకసారి, అప్పుడు సియాలని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే మీకు కూల్ సంబంధించిన అన్ని అయితే ఇంట్రోస్ వచ్చాయి. నేనైతే ఒక ఇంట్రో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరికైనా చూపించండి, దాని తర్వాతకి క్లిక్ చేసినాక ప్లే అవుతుంది, చూపించండి. అండ్ దాని తర్వాతకి మంచిగా ఉంటే మాత్రం 1080p సెలెక్ట్ చేసుకుంటే 1080p బెస్ట్ కాల్ చేస్తాను. ఓకే, డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే బ్యాక్ బీటీఎన్ ఎడిట్ డన్ స్టార్ట్ ప్లే టు లాస్ట్ అని ఉంటుంది అనమాట. ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని ప్లే చేసుకోవచ్చు. యువర్ టైటిల్ అని ఉంది కదా, దీనిపైన అయితే డబుల్ ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే మీకు అప్పుడప్పుడు దొరకదు, అందుకే ఫస్ట్ మీరు ఎప్పుడు దొరికితే అప్పుడైతే డబుల్ ట్యాప్ చేసేయండి స్పీడ్గా. దాని తర్వాతకి టెక్స్ట్ యాడ్ చేయడం అనమాట. యువర్ టైటిల్ అంటే అర్థం ఏం లేదు, మీరు వాల్యూమ్ బటన్స్ ఉంటుంది కదా, వాల్యూమ్ బటన్స్కి స్ట్రైట్గా స్క్రీన్ మధ్యలో ఫింగర్ పెట్టండి. టాక్ బ్యాక్ ఆఫ్ చేసి డబుల్ ట్యాప్ చేయండి ఆ ప్లేస్లో. ఇప్పుడైతే కీబోర్డ్ ఓపెన్ అయింది, కనబడుతుంది. చూసేవాళ్ళు అంటే ఒకవేళ కనబడితే మాత్రం చూడొచ్చు. యువర్ టైటిల్ టెక్స్ట్ బాక్స్ ఎడిటింగ్ అని వస్తుంది. ఒకవేళ అట్లా రాకపోతే మాత్రం బ్యాక్ కొట్టి మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. యువర్ టైటిల్ టెక్స్ట్ బాక్స్ ఎడిటింగ్ అంటే యువర్ టైటిల్ ఎడిట్ బాక్స్ అని వస్తుంది. అది సిఎస్ఆర్ కాబట్టి అట్లా జరుగుతుంది. ఓకే, ఇక్కడైతే మీకు నచ్చిన నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీకు నచ్చిన నేమ్ కదా మీ ఛానల్ నేమ్. Stop form enter. Page B C C L
ఓకే టైప్ అయితే వేసాను అనమాట. సారీ సారీ లేట్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్ అయితే టైప్ చేసాను. దాని తర్వాతకి అయితే మీకు డన్ బటన్ పైన అయితే క్లిక్ చేసేయండి. దాని తర్వాతకి మీరు ఇక్కడ ఏం చేయకుండా డైరెక్ట్ రైట్ స్వైప్ చేసుకుంటూ వచ్చి డన్ బీటీఎన్ పైన అయితే మళ్ళీ ఒకసారి క్లిక్ చేసేయండి. టెక్స్ట్ అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ రైట్ స్వైప్ చేసుకుంటారండి. సారీ అలా అయితే మిస్టేక్లో టైప్ అయిపోయింది. తెలుగు బ్యాంక్ కమ్యూని అని జరుగుతుంది. నో ప్రాబ్లం. మీకు ఫుల్ నేమ్ అయితే టైప్ చేసేయచ్చు. టైప్ చేయండి ఇలా. మళ్ళీ ఒకసారి డబుల్ టైప్ చేసాను. సారీ మళ్ళీ ఒకసారి ఇది ఇక్కడ కంప్లీట్గా అయితే కరెక్ట్ ఎంటర్ చేస్తాను. ఓకే ఇప్పుడైతే టైప్ అయితే అయిపోయింది. ఓకే అది అలానే టైప్ అవుతుంది. ప్లేస్ లేదు కావచ్చు. సారీ. ఓకే ఇక్కడైతే టైప్ అయిపోయింది అనమాట. ఫుల్ నేమ్ అని అయితే టైప్ చేయాలి మీకు. ఇక్కడ నేమ్ అయితే టైప్ అయినాక టెక్స్ట్ టైటిల్ స్టిక్కర్ మ్యూజిక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీకు నచ్చిన మ్యూజిక్ ఇక్కడ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళి అయితే టైప్ చేసి ఉంటే మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కావాల్సుకుని 0% చేస్తాను. అది తక్కువ వేసాను వాల్యూమ్. ఎందుకంటే ప్లే అయితే మొత్తం కాపీ రైట్ రాదు ఆల్మోస్ట్. బట్ వస్తే ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ చేసుకుంటూ వచ్చి అక్కడికి వెళ్ళి అయితే ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా. ఆల్రెడీ ప్లే అవుతుంది మ్యూజిక్. అయితే 0 వేసాను. ఇప్పుడు ఫేడ్ ఇన్ దీనిపైన కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫేడ్ అవుట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాతకి అయితే మీరు లెఫ్ట్ సైడ్ చేసుకుంటూ వచ్చి డైరెక్ట్ డన్ కొట్టేయండి. డన్ మ్యూజిక్ కూడా యాడ్ అయిపోయింది. మీ ఇంట్రో అనేది తయారైపోయింది. ఒకసారి అయితే మీకు ఎవరికైనా చూపించండి. యువర్ టైటిల్ హలో ఏమన్నా పిచ్చి పిచ్చి టెక్స్ట్లు ఏమైనా ఉన్నాయా అనేది చూపించండి. ఒకవేళ లేకపోతే మాత్రం 100% కంప్లీట్ అయినట్టు. ఉంటే మాత్రం ఇక్కడ యాప్లో ఉన్నప్పుడు చూపించండి. ఉంటే మాత్రం డైరెక్ట్ దానిపైన అయితే డబుల్ ట్యాప్ చేసేయండి. అంటే చేపియండి. లేకపోతే చేయండి మీరే ఎక్కడుందో అడిగి. దాని తర్వాతకి దాని అయితే డిలీట్ చేయండి. లేకపోతే ఆ ప్లేస్లో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది రాయొచ్చు. దాని తర్వాతకి అయితే ఏం చేసేది లేదు. జస్ట్ సేవ్ చేయడం. సేవ్ చేయడం అంటే ఏం లేదు. డన్ బీటీఎన్ ఉంది కదా. దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు క్లిక్ చేస్తే మాత్రం రికార్డింగ్ అనేది కావట్లేదు. ఇప్పటికి 3 times చేశాను రికార్డింగ్. ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడికి వచ్చేటతో రికార్డింగ్ అయితే స్టాప్ అయిపోతుంది. మళ్ళీ ఆ ఫైల్ కూడా సేవ్ కావట్లేదు అనమాట. ఓకే అందుకని అయితే రికార్డ్ అయితే సేవ్ అయితే చేయట్లేదు. అండ్ ఇవాటి వీడియో అయితే ఇంతే. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ చేయండి. నో ప్రాబ్లం. ఏమన్నా డౌట్స్ వచ్చినా కానీ కామెంట్ అయితే చేయండి. అయితే మీకు అయితే ఆన్సర్ ఇస్తాను. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. నేనైతే 100% మీకు అయితే రిప్లై ఇస్తాను. ఇంట్రో దీనికి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం. ఓకే ఒకవేళ మీకు మోడ్ ఏపీకే వాళ్ళు ఉంటే మాత్రం అది కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను అనమాట. మీరు ఒకవేళ మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం కామెంట్ ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళకి మోడ్ ఏపీకే ఇస్తాను. ఒకవేళ మీ రిస్క్ పైన మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అంతే వాటి వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.